అసలు ఈసారి రాజమౌళి ఎలా ప్లాన్ చేస్తున్నాడు అనే విషయం అంతు పట్టకుండా ఉంది. సైలెంట్ గా SSMB 29 షూటింగ్ మొదలుపెట్టిన జక్కన్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ ఉంది. హాలీవుడ్ సంస్థలు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా బడ్జెట్ షాక్ ఇచ్చేలా ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా 1000 కోట్లు ఖర్చు చేసిన దాఖలాలే లేవు. అలాంటి సాహసం చేయాలంటే సినిమాకు హాలీవుడ్ రీచ్ కూడా ఉండాలి. ఇప్పుడు రాజమౌళికి హాలీవుడ్ సైతం సలాం కొడుతోంది. అందుకే అన్లిమిటెడ్ అన్నట్టుగా SSMB 29 ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడు. మొదట ఈ సినిమాకు 700 నుంచి 800 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత 1000 కోట్లని అన్నారు. దీంతో ఈ ఫిగర్ ఇండియన్ ఆల్ టైమ్ రికార్డుగా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఏకంగా 1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అక్కడి అధికారులను కలిశారు. ఈ నేపథ్యంలో కెన్యా అధికారుల ప్రకారం ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుందని, 100 కోట్ల మందికి రీచ్ కానుందని తెలిసింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ 1200 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతుందని ఒక కెన్యా దినపత్రిక తమ నివేదికలో పేర్కొనడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇదంతా కెన్యా మంత్రితో రాజమౌళి మీటింగ్ వల్ల వస్తున్న వార్తలు మాత్రమే. కానీ అక్కడి వారికి జక్కన్న టీం లీకులు ఇవ్వడం వల్లే ఈ వార్తలు బయటకొచ్చాయా, లేదంటే ఊహాగానాలు మాత్రమేనా అనే విషయాల్లో క్లారిటీ లేదు. మొత్తంగా కెన్యా షూటింగ్ తోనే ఇంటర్నేషనల్ హైప్ క్రియేట్ చేస్తోంది SSMB 29. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.